ఏదైనా ఒక డేటాని కనుక విజువలైజేషన్ చేసే ముందు మనం డేటా శానిటీ అనేది చేస్తాం జరుగుతుంది. ఈ డేటా శానిటీ చేసేటప్పుడు మీరు 5 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. అందులో ఫస్ట్‌ది ఏంటి అంటే ఇచ్చిన డేటా ఒక ప్రాపర్ ఫార్మాట్‌లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అదేవిధంగా డూప్లికేట్ రికార్డ్స్ ఏమన్నా ఉన్నట్లయితే కనుక మొత్తం డూప్లికేట్ రికార్డ్స్‌ని రిమూవ్ చేయాలి. దాని తర్వాత మిస్సింగ్ వాల్యూస్ కీ వ్యాలిడేషన్ ఏదైతే అనుకుంటామో అది ఫోన్ నెంబర్ అవ్వచ్చు, లేదంటే రికార్డ్ నెంబర్స్ అవ్వచ్చు. అవన్నీ కూడా బ్లాంక్గా కనుక ఉన్నట్లయితే మనం డబుల్ చెక్ చేసుకోవాలి, లేదంటే సమ్ డమ్మీ వాల్యూస్ని రిప్లేస్ చేయాలి. తర్వాత నెంబర్ ఫార్మాట్స్, ఎస్పెషల్లీ కరెన్సీ అండ్ డేట్ ఫార్మాట్స్, ఈ రెండు కూడా ప్రాపర్గా ఫార్మాట్ అవి ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. నాట్ లీస్ట్ మొత్తం టేబుల్ అంతా ప్రాపర్గా అరేంజ్ అవి ఉన్నదా లేదా అనేది చెక్ చేసుకున్నట్లయితే ఈ 5 ఇప్పుడు చెప్పిన ఏవైతే 5 డేటా శానిటీ పాయింట్స్ ఉన్నాయో ఇవి కనుక మీరు అప్లై చేసినట్లయితే చాలా సులువుగా డేటా విజువలైజేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎయిదర్ ఇట్ ఈస్ పవర్ బిఐ అవ్వచ్చు, లేకపోతే విత్ ఇన్ ఎక్సెల్ అవ్వచ్చు. చాలా ఈజీగా మనం చార్ట్స్ని క్రియేట్ చేయొచ్చు ఈ డేటా శానిటీ పాయింట్స్ని ఫాలో అప్ అవి. ఇప్పుడు ఏదైతే డేటా శానిటీ పాయింట్స్ మీకు చెప్పానో ఈ కంప్లీట్ ట్యుటోరియల్ అనేది డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తున్నాను. క్లిక్ చేసి కంప్లీట్ ట్యుటోరియల్ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ లర్నర్స్ పేజ్.